తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది. పర్వదినాన్ని పురస్కరించుకొని ముందుగా తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం నిర్వహించి అనంతరం శుద్ధి నిర్వహిస్తారు. అర్చకులు ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి విశ్వకేష్ణుల వారి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు విమాన ప్రాకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఇక ఆ తర్వాత శ్రీవారి మూల విరాట్కు అలాగే ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలు ధరింపచేస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 19వ తేదీన ఉగాది ఆస్థాన పర్వదినాన్ని పురస్కరించుకొని విశేష కైంకర్యాలు నిర్వహించి ఆ రోజు ఆస్థానం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా శ్రీవారి ఆలయం అంతా శుద్ధి చేసే కోయిలాల్వారి తిరుమంజనం కార్యక్రమాన్ని కూడా నిర్వహించబడుతుంది. అనంతరం ఉగాది పర్వదినం రోజున ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో సర్వభూపాల వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు, శ్రీదేవి అమ్మవారు, భూదేవి అమ్మవారు వేంచేస్తారు. దక్షిణాభిముఖంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారు వేంచేస్తారు. ఈ ఉగాది 2వ గంట కార్యక్రమాల్లో భాగంగా విశేష పడులను కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం, నూతన పట్టు వస్త్రాలను మూలమూర్తికి, ఉత్సవమూర్తికి అలంకరణ గావించడం, అక్షతారోపణం అనే కార్యక్రమాన్ని బంగారు వాకిల్లో నిర్వహించి పంచముఖాల కొలువు నిర్వహించి విశేషమైన హారతులు, పంచాంగ శ్రవణ పఠనం ఇత్యాది కార్యక్రమాలతోటి ఉగాది ఆస్థానం పూర్తవుతుంది. ఈ ఉగాది ఆస్థానం పర్వదినం సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి.